ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఎల్ సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని కలెక్టరేట్ల వద్ద వీఆర్ఎల్ ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీఆర్ఎల్ సమస్యల పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అంచేత ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసే అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. మరి గత ప్రభుత్వం ఏదైతే 300 డిఏ ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి డిఏని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికవరీ చేసింది. ఆ రకంగా ఒక్కొక్కరి వద్ద 20,000 రూపాయలు చొప్పున రికవరీ చేసి తీసుకుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు 2017 మార్చి 24వ తేదీన మొత్తం వీఆర్ఎల్ ధర్నా చేస్తే విజయవాడలో అక్కడికి వచ్చి వీఆర్ఎల్కి నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 15,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పాడు. అలాగే మిగిలినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పాడు. నామినీలుగా చాలా మంది వీఆర్ఎల్ ఎంఆర్ఓస్లో పనిచేస్తున్నారు. మరి వారిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేశాము. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. అసలు వీఆర్ఎల్ పనిచేస్తారో లేదా, అసలు వాళ్ళు ఉన్నారో లేదన్నటువంటి ధ్యాస కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి వెంటనే వీఆర్ఎల్కి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. అలాగే జీతం కూడా 26,000 చెప్తున్నాం. మరి బిఎల్ఓ డ్యూటీల్లో కూడా నిర్ణయించాలని కోరుతున్నాం. అలాగే ఎంఆర్ఓస్లో రీసర్వేలో వీఆర్ఎల్ పాల్గొంటున్నారు. మరి రీసర్వేలో పాల్గొన్నటువంటి వీఆర్ఎల్ సొంత డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకుని వస్తారు తప్ప ప్రభుత్వం ఎక్కడ 10 పైసలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. వెంటనే రీసర్వేలో పాల్గొన్నటువంటి వీఆర్ఎల్ అందరూ కూడా ఖచ్చితంగా డిఏడిఎల్ చెల్లించాలి. అలాగే ప్రమోషన్లు కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సీటు ఖాళీ చేస్తామని చెప్పి వీఆర్ఎల్ సంఘంగా మేము చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.